మానవ వ్యక్తిత్వాలను దేవుడు నిర్మిస్తున్నాడు. దానికోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేదైన అనుభవాలు రాణిస్తాడు, కొన్ని మధురమైన అనుభవాలు, కొన్ని ఇబ్బంది కొలిమి. ఇవన్నీ గుర్తుపెట్టుకో. దేవుడేం సైకో కాదు. దేవుడేం నిన్ను పాడు చేయడానికి ఏం పూనుకోలేదు. నువ్వు ఏడుస్తుంటే ఇంకా ఏడు చావు, అంతే చావు అనే సైకోనా దేవుడు? నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, నువ్వు నవ్వితే ఆయన నవ్వుతాడు. ప్రేమే ప్రభు. అంత ప్రేమ కలిగినాడు. ఈరోజు మనల్ని ఎందులో ఉంచాడు? ఇబ్బంది కొలిమిలో. ఎందుకు ఉంచాడు? ప్రేమను బట్టే ఉంచాడు. ఎంత ప్రేమ? నిన్ను దైవము అన్న మెట్టుకు చేర్చాలన్నంత ప్రేమ. ఈ వ్యక్తిత్వంలో ఈ శుభ లక్షణాలన్నీ రావాలని 8 లక్షణాలు ఇక్కడ రాశాడు. అందులో విశ్వాసం ఒకటి, సద్గుణం ఒకటి, జ్ఞానం ఒకటి, ఆశానిగ్రహం ఒకటి, సహనం ఒకటి, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఒక్కొక్క దాన్ని వర్ణిస్తే ఎంత సమయమైనా కావచ్చు. దాదాపు మీ అందరికీ అవగాహన ఉంది. కొంచెం ఆ పాయింట్ను బట్టి కొంచెం ధ్యానించుకోండి. ఇంటికి వెళ్ళి ఇప్పటి వరకు మీలో ఎంతవరకు అవి ఏర్పడ్డాయో చూసుకోండి. ఇంకా ఎన్ని ఏర్పడవలసి ఉందో గమనించుకోండి. ఇంత పనుంది కాబట్టే బాప్తీసం ఇచ్చి బడిలో చేర్చాడు, కానీ పైకి తీసుకెళ్ళాల. ఇంకా వేరే ఏర్పాటు ఏమి లేకపోతే మునినట్టు ఇంకా కనపడేవాడు కాదు. స్తోత్రం. మనకి పెద్ద గొడవ ఉండేది కాదు. కానీ బాప్తీసం ద్వారా కడిగి అపోస్తలుల్ని, సువార్థికుల్ని, కాపర్లని, ఉపదేశకుల్ని, ప్రవక్తల్ని, బోధకుల్ని ఏర్పరిచి, క్రమం ఒకటి ఏర్పరిచి, ప్రభుబలను ఒకటి ఏర్పరిచి, తప్పక సమాజముగా కూడుకోండి అనే బోధన ఒకటి చేసి, ఇంత ఎందుకు అంటే ఆ ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో దాన్ని తొలగించి పరిశుద్ధాత్మ ద్వారా నవీన స్వభావమును మనకు ధరింపజేసి మనల్ని సంపూర్ణులుగా చేయటానికి దేవుడు ఇంత కార్యక్రమం పెట్టాడు. ఇక సంపూర్ణతలోకి ఎప్పుడు వస్తావు, ఎంత టైం తీసుకుంటావు అనేది నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, నువ్వు లోబడేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది మొండి శాలితీలు ఉంటారు, కొంచెం టైం తీసుకుంటుంది. కొంతమంది సులువుగా లోబడే వాళ్ళు ఉంటారు, వెంటనే పరిపూర్ణతలోకి వస్తారు. పరిపూర్ణతలోకి వస్తే వాళ్ళని బట్టి సంతోషపడతాడు. వాళ్ళ రూపాలు చూపించి మరికొంతమందిని ఆ మెట్లో తీసుకొస్తుంటాడు. స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనల్ని దేవుడు అలాగ సిద్ధపరుస్తున్నాడు. అందుకోసమే ఈ సెక్షన్ అంతా ఏర్పాటు చేశాడు. అసలు ఎందుకు ఇదంతా అంటే మనల్ని అందరినీ, కాబట్టి అసలు ఎందుకు నేను వచ్చాను భూమి మీదకి, నా పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, నా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులన్నిటిని ఎందుకు అనుమతిస్తున్నాడు, అసలు దేవుడు నా నుంచి ఏం కోరుతున్నాడు, ఆయన అనుకున్న ప్రకారం ఏమన్నా రూపాంతరం జరిగిందా నాలో అనేది అన్వేషించుకుంటూ ఆయన అనుకున్న రీతిని మనం ఆయనకి అందుబాటులోకి వెళ్ళటం అనేది గొప్ప సంగతి అయి ఉన్నది, ముఖ్యమైన విషయమై ఉన్నది. నాలో కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడవలసి ఉంది. నీలో కొన్ని ఏర్పడ్డాయి, మరికొన్ని ఏర్పడవలసి ఉంది. సులువుగా లోబడితే కొంచెం గాయాలు తగ్గుతాయి, కొంచెం మొరాయిస్తే కొద్ది గాయాలు తప్పవు. ఏ గాయమైనా ప్రేమతోనే, ఏ శ్రమైనా ప్రేమతోనే. నిందను అనుమతించిన, వేదనను అనుమతించిన, వ్యాధిని అనుమతించిన, సమస్యను అనుమతించిన, అప్పును అనుమతించిన, అవమానమును అనుమతించిన, ఊహించని పరిస్థితులలోకి నెట్టేసిన, ఒకటైతే నిజం, ఎందులోకి నెట్టినా చెయ్యి అయితే వదలడు, పట్టుకొనే ఉంటాడు. ఇది అర్థమైతే దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆనందించడం తప్ప ఇక దుఃఖం, వేదన ఎక్సెట్రా ఏవి ఉండవు. ఏం చేద్దాం, మనం వింటమైతే వింటాం, కానీ అవతలికి వెళ్ళగానే మర్చిపోతాం మళ్ళీ. ఇది అర్థమైతే ఇంక వేదన ఉండదు. మాస్టర్ ఎందుకు దంతున్నాడో, ఎందుకు నేర్చుకోమంటున్నాడో చదివేవాడికి అర్థమైతే తనులు తింటాడా?
వెంటబడడు. సార్ నాకు ఇది అర్థం కాలేదు చెప్పండి సార్ అని. ఫ్యూచర్ అర్థమైన వాడు పంతుల్ని పీడిస్తాడు. ఫ్యూచర్ అర్థం చేసుకోలేని వాడిని పంతులు పీడించాల్సి వచ్చింది. మళ్ళీ ఒకసారి చెప్పేదా? స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెబుతా, సింపుల్గా అర్థమయ్యే టైపు కాదు కదా, అందుకని. ఫ్యూచర్ని అర్థం చేసుకున్నవాడు పంతుల్ని పీడిస్తాడు. ఫ్యూచర్ అర్థం కాని వాడిని పంతులే పీడించాల్సి వచ్చింది. ఫ్యూచర్ అర్థమైన వాడికి పంతులు ఒక దైవంలా కనపడతాడు. ఫ్యూచర్ అర్థం కాని వాడికి పంతులు ఒక సైతాన్లా కనపడతాడు. పంతులు ఒక దెయ్యంలా కనపడతాడు. చదువు పంపించే తల్లిదండ్రి 2 దెయ్యాల్లా కనపడతారు. అమ్మ ఒక దెయ్యం, నాన్న ఒక దెయ్యం. వెళ్ళకపోతే ఇల్లు దంతన్నారు, ఇల్లు తినేవాడు దంతనాడు. నా బతుకంతా తనులు తింటే అయిపోయింది. ఏం చదువో ఏమో. పాప అప్పటికి వాళ్ళు చెబుతుంటారు, నీ మంచి కోసమేగా, నీ బాగు పో, నీ మంచి కోసమే పో అంటుంటారు. ఏం మంచి? నరకం కనపడుతుంది ఇక్కడ. అందరూ హాయిగా ఆడుకుంటున్నారు, నేను చూడు. అదే భవిష్యత్తు అర్థం చేసుకున్నాడు. తల్లిదండ్రి, నాన్న ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకోకూడదంటరా, కాస్త అలిసిపోయినట్టున్నావు, కాస్త రెస్ట్ తీసుకోకూడదా? తీసుకుంటే ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందేమో, నేను ఆగను అనిపోతాడు. మాస్టర్ కూడా ఇక భయం పడుతుంటుంది వీడు కనపడితే. లెక్కలు కరెక్ట్గా చేశానా లేదా, ఎక్కడన్నా తప్పు వీడు పట్టుకుంటాను నన్ను. సార్ నాకు అది అర్థం కాలేదండి. వీడు వస్తుంటేనే అసలు టెన్షన్ పడుతుంటుంది. ఎరా వచ్చిందా, డౌట్ వచ్చేది, నీకు వచ్చింది కదా, ఎట్లా కూర్చో అయింది అంటాడు. మన ఇప్పుడు ఏ పిల్లలాగా ఉండాలో మనమే డిసైడ్ అయిపోవాలి. ఒకటైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఓ దేవా నన్ను ఇలా చేయాలనేది నీ సంకల్పం కదా, అందుకు అడ్డుగా ఉన్న అడ్డుబండలు ఏమున్నాయో అవి చెక్కేస్తున్నావు కదా. స్తోత్రం నాయన. చెక్కు. ఏం చేయాలనుకున్నావు చేయి తండ్రి. ఎలా నిర్మించాలను నిర్మించు నాయన. నా సృష్టికర్తవు నీవు. మరి నన్ను ఏం చేయాలనుకున్నావు, ఎక్కడ ఉంచాలనుకున్నావు నువ్వు. నీ చేతిలో మట్టి ముద్దని నేను నిర్మించు తండ్రి. కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానయ్యా, తిక్కలుగా వ్యవహరిస్తున్నాను, తెలివి తక్కువ, మరి జ్ఞానం ఏడిచిందా? ఏదన్నా ఉందంటే కాస్త నువ్వు నేర్పిందేగా, ఇంక ఎక్కడుంది నా జ్ఞానం? నా మిడిమిడి జ్ఞానంతో కొన్నిసార్లు నీకు ఎదురు వస్తున్నానయ్యా, ప్రశ్నిస్తున్నానయ్యా, దుఃఖకరంగా మాట్లాడుతున్నానయ్యా, సణుగుతున్నానయ్యా, గొణుగుతున్నానయ్యా, కొంచెం తిరుగుబాటు చేస్తున్నట్టు వస్తున్నానయ్యా, క్షమించయ్యా, నన్ను నిర్మించయ్యా, నన్ను త్రోసివేయకయ్యా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. స్తోత్రం. ఓకే, నన్ను ఎందుకు తండ్రి ఒంటరిని చేశావు? నన్ను ఎందుకు తండ్రి ఇలాగ ఉంచావు?
నాకెందుకు తండ్రి ఈ జబ్బు అనుమతించావు? నన్ను ఎందుకు తండ్రి ఇంత అప్పుల్లో నెట్టేశావు? నాకెందుకు తండ్రి ఇంత అవమానాలు రప్పించావు? నా హృదయం ఎందుకు తండ్రి ఇంత నలిపావు? నలుగురు నన్ను చూసి నవ్వుకునేటట్టు నన్ను ఎందుకు తండ్రి ఉంచావు? నాకు ఈ పరిస్థితి ఎందుకు రప్పించావు? నా ఇంట్లో ఇంత కష్టమైన పరిస్థితి ఎందుకు రానిచ్చావు తండ్రి? అల్పకాలంలోనే నాకు వైధవ్యం ప్రాప్తించేటట్టు ఎందుకు చేశావు తండ్రి? నన్ను విధవగా ఎందుకు చేశావు? బాధను అనుభవిస్తున్న మనుషుల హృదయాల్లో కోకొల్లలుగా రగిలే ప్రశ్నలు. దేవుని సమాధానం నిన్ను దైవముగా చేయాలని. స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన అనుభవంలోనికి నిన్ను తీసుకొచ్చి నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా తీర్చిదిద్ది నా స్వభావాన్ని నీలో ఏర్పరిచి నిన్ను ఉన్నతమైన ప్లేస్లో కూర్చోబెట్టాలనే ఒక తండ్రిగా నా ఆశ తప్ప, నా కోరిక తప్ప. కోరికే సరే. ఇప్పుడు ఈ అవమానాలు పొందిన యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? ఈ నిందలు మోసిన దానియేలు ఏమయ్యాడు? నా భక్తుల చరిత్రలు ఉంచాయి కదా నీకు అందుబాటులో. పడ్డవాళ్ళు పడ్డట్టే ఉన్నారా? వాళ్ళని ఏం చేశాను నేను? నీ విషయంలో కూడా అంతే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. ఎంత ప్రేమిస్తున్నావు నేను చెప్పలేను. అంత ప్రేమ నువ్వు అంటే నాకు అంటాడు. ఇది అర్థం చేసుకుంటే ఏ పరిస్థితి ఎదురొచ్చినా ఇక కృంగుబాటు, కుమిలిపోవటం, గందరగోళం అయిపోవటం ఏం ఉండదు. ఇక ప్రతి స్థితిలోనూ కృతజ్ఞత స్తుతే ఉంటుంది. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే కదా. దేవునికి మహిమ. వస్తారా మోకాళ్ళ మీదకి? మనసారా కృతజ్ఞతలు చెప్తారా? ఆయన చెప్పిన విశ్వాసమును, సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, భక్తిని, సహోదర ప్రేమను, దయను, సహనమును, దేవుని శుభగుణాలండి. శుభగుణాలు ఒకటొకటిగా ఇప్పట్లో పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకుని చాలా వరకు పనిచేశాడు. నీలో వర్క్ జరిగింది. ఇక్కడేదో నువ్వు కుప్పల మీద కూర్చోవటం కాదు ఆయన సంకల్పం. ఇక్కడేదో నువ్వు పెద్ద ఏదో ఇదవ్వాలనేది కాదు ఆయన సంకల్పం. ఇక్కడ కాదు అసలు. ఇక్కడ ఘనతైనా తాత్కాలికమే, అవమానమైన తాత్కాలికమే. అక్కడ రాబోతున్న ఆ ప్రపంచంలో, రాబోతున్న ఆ లోకంలో. మరి ఇక్కడ కూడా ఇస్తాడు అవసరమైతే. యోసేపుని దృష్టించిన దేవుడు, దానియేలును కనికరించిన దేవుడు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు నీకు తక్కువ ఎందుకు చేస్తాడు? నీ అనుమానం తప్ప. తన సొంత కుమారుని
మన కొరకు బలిగా అర్పింప వెనుతీయని తండ్రికి ఆ కుమారునితో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు అంటాడు పౌలు రోమాపత్రికలో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? సొంత కుమారునే మన కొరకు ధారాదత్తంగా అలాగ అర్పణగా అర్పించేసిన తండ్రి, ఆ కుమారునే అంత ప్రేమించే కుమారునే మన కొరకు బలిగా అర్పించినప్పుడు ఆ కుమారునితో పాటు సమస్తము మనకిస్తాడు కదా, ఎందుకు సందేహం? ఒక ప్రార్థన చేయి, తండ్రి నీ సంకల్పం మెరుగక ఎన్నోసార్లు నాయన నీకు ఎదురొచ్చాను. నాలోని శరీర సంబంధమైన స్వభావమును బట్టి, భ్రష్ట స్వభావం, దుష్ట స్వభావం, మానవీయ స్వభావాన్ని బట్టి కొన్నిసార్లు తిరుగుబాటు చేశాను ప్రభు, క్షమించు. నా బ్రతికేంటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, దేవుని కూడా దయలేదు, కనికరం లేదు, నా జీవితాన్ని ఎలా చేశాను, సణికి గొణిగాను ప్రభు, క్షమించు. నేను ముఖం మీదట ప్రశ్నించాను ప్రభు, పిల్లవాడిని, చిన్న పిల్లదాన్ని ప్రభు, నన్ను క్షమించు ప్రభు, అసహించుకోకయ్యా, నన్ను చెయ్యి వదలక, నన్ను నిర్మించు ప్రభు, రూపుదిద్దు ప్రభు, నువ్వేం చేయాలనుకున్నావు అది చేసే తండ్రి, నీకు వందనాలు. నా నోట ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి ఉండునట్లు సహాయం వచ్చి నువ్వు చెప్పిన ఆ శుభగుణాలన్నీ నాలో రూపుదిద్దు తండ్రి, ఏర్పరచు తండ్రి. అందుకు అవసరమైన గాయాలు చెయ్యి తండ్రి, నీ చిత్తమైతే చెయ్యి నాయన, చెయ్యి. గతంలో కొన్ని గాయాలు పొందాము, ఆ గాయాలన్నీ మాకు గేయాలుగా మారిపోయాయి తండ్రి. స్తోత్రము. నువ్వు మా మీదేం కక్ష పట్టలేదు తండ్రి, పిచ్చి ప్రేమ మేమంటే నీకు. మా మీదేం పగబట్టలేదు తండ్రి, పిచ్చి ప్రేమ మేమంటే నీకు. మా మంచి తండ్రి, మా అయ్యవు నాయన, నువ్వు మా నాయనవు, మా నాన్నవు తండ్రి. నువ్వు మాకు అన్యాయం చేయవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. వాస్తవికతను ఎరుగక పిల్ల చేష్టలు చేస్తున్నా ప్రభు, మన్నించు. వాస్తవికతను గుర్తించలేక వెర్రిమొర్రి చేష్టలు చేస్తున్నా క్షమించు తండ్రి, దిద్దుకుంటానయ్యా, నేర్చుకుంటా ప్రభు. మార్చు నన్ను, నీ పోలికలు కరుణించు. నన్ను, నా బిడ్డల్ని, బిడ్డలందరినీ, ఎంతమంది అందుబాటులో ఉండి వీక్షిస్తున్నారు వారెల్లరినీ చేతులకు అప్పగిస్తున్నారు. ఎవరు ప్రశ్నలతో కూర్చున్నారు వారికి నీ సమాధానాలు ఇచ్చావని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, నయానో భయానో, నవ్వించో కవించో చెప్పే విలువైన సంగతులు మీ హృదయాల్లోకి వెళ్ళి మీరు నెమ్మది కలిగి దేవుని మహిమపరచాలనే నా ఉపదేశాన్ని అలాగ చేశాను. కాబట్టి చెప్పిన మాటల్లోని విలువను గుర్తెరిగి దేవునికి అందుబాటులో ఉండి ఆయన సన్నుతించండి, సహకరించండి. ఆయన నీలో పూనుకున్న కార్యాలు, చేయబోనుకున్న కార్యాలని నెరవేర్చినట్లు ఆయనకి కోఆపరేట్ చేయండి. ఓకే, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఇక నువ్వు 100 చెప్పు, నాకు ఒకటే సమాధానం, అవసరమును బట్టే నీకు అది కలిగిందని గుర్తెరుగు. అదే పేతురు పత్రికలో ఆయనే చెప్పాడు, అవసరం, అంతే. నాకు ఈ బలహీనత ఎందుకు వచ్చింది, రాయాల పక్కన అవసరం. నాకు ఆవేదన ఎందుకు వచ్చింది, అవసరం, రాయాలి పక్కన. నాకు ఈ ఒత్తిడి ఎందుకు కలిగింది, నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అవసరం, అంతే. నువ్వు దేవుడి చేత ప్రత్యేకింపబడ్డ పాత్రవి, నువ్వు నిన్ను ప్రత్యేకంగానే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. నీ విషయంలో ఉన్నత ప్రణాళిక ఉంది, ఆయనకి ఉన్నత ప్రణాళిక ఉంది. హల్లెలూయా. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మిన నాటి నుండి
నా వారే నాకు దూరముగా నిలిచే యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే సాగిపోతున్న నా యేసుతో సాగిపోతున్న నా యేసుతో సిలువ వేయబడి తిని లోకానికి సిలువ వేయబడి తిని లోకానికి పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో గంటిని యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో కంటిని కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి
అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మి నాట నావాదే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నావాదే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో. సిలువ వేయబడి తిని లోకానికి, సిలువ వేయబడి తిని లోకానికి. సాగిపోతున్న పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యెరూషలేం మా రాజు పట్టణము, నా రాజుపురము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసయ్యా ప్రియుడా నీకే ఆరాధన ఆరాధన నా పేరే పరదేశీ